ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఒక భారీ సంచలనం నమోదు కాబోతుంది. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైల్ పరుగులు తీయనుంది. ఈ మేరకు హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు రైల్వే శాఖ సీరియస్ గా పరిశీలిస్తుంది. కేవలం ఈ రెండు నగరాల మధ్య కాకుండా కర్నూలు టు విజయవాడ మధ్య సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ తో పాటు మరో 6 కొత్త రైల్ లైన్లు నిర్మాణానికి రైల్ బోర్డుకు ప్రతిపాదనలు అందాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో మరో మైలురాయి పడబోతోంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఇప్పుడు విజయవాడ విశాఖపట్నం మార్గం కూడా చేరనుంది. సుమారు 350 కిలోమీటర్ల మేర సాగే ఈ కారిడార్లను ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లి ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి విశాఖకు గంటన్నరలోపే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన 3 ప్రధాన కారిడార్లతో పాటు ఇది 4వ ప్రధాన మార్గంగా నిలవనుంది. అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై, కర్నూలు, అనంతపురం మీదుగా హైదరాబాద్, బెంగళూరు మరియు చిత్తూరు మీదుగా చెన్నై, బెంగళూరు కారిడార్లకు తోడు ఇప్పుడు విజయవాడ, వైజాగ్ కారిడార్ కూడా తోడవుతోంది. ఒకవేళ ఈ మార్గాన్ని అమరావతికి అనుసంధానం చేస్తే రాష్ట్ర రాజధాని నుంచి ఉత్తరాంధ్రకు మరియు అటు నుంచి చెన్నైకి హైస్పీడ్ కనెక్టివిటీ లభిస్తుంది. మరోవైపు రాయలసీమ వాసులకు కూడా రైల్వే శాఖ తీపి కబురు అందించింది. విజయవాడ, కర్నూలు మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు సెమీ హైస్పీడ్ కారిడార్ను ప్రతిపాదించారు. వీటితో పాటు మరో 6 కొత్త మార్గాల్లో రైల్వే లైన్ల సర్వేకు అనుమతి కోరుతూ రైల్వే బోర్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఏపీలో ప్రయాణ ముఖ చిత్రమే మారిపోనుంది.